Hi friends, welcome to Srikanth Mototech. Friends, RS200 వెహికల్ కొత్తగా 2025 మోడల్ అయితే అప్డేట్ అయ్యి వచ్చేసింది అనమాట. ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ అంటే కొత్తగా అప్డేట్ అయినటువంటి స్పెక్స్ గురించి తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో RS200 వెహికల్ మనకి యమహా R15కి పెద్ద కాంపిటీటర్ అన్నమాట. సో బజాజ్ నుంచి ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ అని చెప్పొచ్చు. సిటీ కమ్యూట్ చేయడానికి, లాంగ్ రైడ్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అపీరెన్స్ అలాగే పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి వెహికల్. సో ఈ సెగ్మెంట్లో 200cc సెగ్మెంట్లో బజాజ్ అస్సలు నెవర్ గివ్ అప్ అంటుందన్నమాట. ఆ ఉద్దేశంతో RS200ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసింది. కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ నేను డిసప్పాయింట్ అయినటువంటి థింగ్ కూడా ఒకటి ఉందన్నమాట. అది కూడా అప్డేట్ చేస్తే బాగుందని నాకు అనిపించింది. వాటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందైతే ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. RS200లో సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కలిగినటువంటి 200cc ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి 24.5 bhp పవర్ అలాగే 18.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో లిక్విడ్ కూలింగ్ కాబట్టి మీరు లాంగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఇంజన్ హీట్ అవటాలు అలాంటి ప్రాబ్లం అయితే మాక్సిమం అయితే ఉండదు. అండ్ 24.5 bhp పవర్ కాబట్టి మీరు చక్కగా లాంగ్ రైడ్స్ అయితే చేయొచ్చు. సిటీలో కూడా అగ్రెసివ్గా నడుపుకునే వాళ్ళకి ఆ స్పీడ్ స్పిరిట్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి అసలు RS200 అపీరెన్స్ పరంగా కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేసే అవకాశం లేదనమాట. ఇక అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చారు ఈసారి. ఇదివరకు మనకి సెమీ డిజిటల్ కన్సోల్ ఉండేది, ఇప్పుడు ఫుల్ డిజిటల్ కన్సోల్ మనకి NS400Gలో ఉంది చూసారా, సేమ్ అదే కన్సోల్ తీసుకొచ్చారు. దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా మనం బ్లూటూత్ తోటి కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి టాకోమీటర్ కనిపిస్తూ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ ఉంటూనే మనకి ఇక్కడ రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్ మోడ్ అని 3 మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది డ్యూయల్ ఛానల్ ABS కూడా అప్గ్రేడ్ అయితే చేశారు ఈసారి. లాస్ట్ టైం మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉండేది కాదు. ఇప్పుడు ఆ డ్యూయల్ ఛానల్ ABS అనేది మీరు పెట్టుకునే మోడ్ను బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ సర్ఫేస్ని బట్టి అంటే ఇప్పుడు రైనీ మోడ్లో వెళ్తున్నప్పుడు ఎంతవరకు ABS అప్లికేబుల్ అవ్వాలనేది అంతవరకే అవుతుందన్నమాట. దీని ద్వారా మీరు ఆ సీమ్లెస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఆ రూకీ రోడ్స్లో హ్యాపీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా RS200లో మనకి ఇదివరకు ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్ అయితే ఉండేది. ఇప్పుడు 110/70 70 నుంచి టైర్కి అప్గ్రేడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140/70 70 నుంచి టైర్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్లో 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తుంటే బ్యాక్ సైడ్ 230 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు. రోడ్ గ్రిప్ బాగుంటూనే బెస్ట్ బ్రేకింగ్ అంటే డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ప్యానిక్ బ్రేక్ చేసినప్పుడు, సడన్ బ్రేక్ కొట్టినప్పుడు ఎక్కడ కూడా మిమ్మల్ని బ్రేక్ అయితే మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట. సో ఎమర్జెన్సీ బ్రేకింగ్లో చక్కగా వెహికల్ అయితే స్టేబుల్గా ఆగిపోతుంది. RS200 ఆ విషయంలో అయితే సేఫ్టీ పర్పస్లో అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. ఇక RS200లో ఈసారి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. యాక్టివ్ బ్లాక్, అలాగే మనకి రేసింగ్ గ్లాసీ రెడ్, పెరల్ మెటాలిక్ వైట్ అన్నమాట. పెరల్ మెటాలిక్ వైట్లో రెడ్ కాంబినేషన్ కూడా ఉంది. సో చూడటానికి కాస్త బాగుంది అనిపించింది ఆ వెహికల్ చూడంగానే ఫస్ట్ లుక్. సో 3 చాలా బాగున్నాయి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు నచ్చిన కలర్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. RS200 ఒక మంచి వెహికల్, చూడటానికి చాలా బల్కీగా అండ్ రోడ్ మీద చాలా పెద్ద వెహికల్గా అనిపిస్తూ ఉంటుంది. RS200లో కూడా అప్సైడ్ డౌన్ ఫోర్క్లు ఇస్తే బాగుంది అనిపించింది ఫ్రంట్ సస్పెన్షన్, కానీ వాళ్ళు ఇవ్వకుండా మనకి సేమ్ అదే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో అలా ఇవ్వకుండా USD ఫోర్క్లు ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే NS160 అలాగే N160లో కూడా మనకి USD ఫోర్కులతో ఉన్నాయి. ఇలాంటి ఒక 200cc వెహికల్ని USD ఫోర్కులు ఇవ్వకుండా ఉండటం ఇప్పుడున్న కాంపిటీషన్లో కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఫ్యూచర్లో అవి కూడా అప్డేట్ చేస్తే మంచిది. 2025 మిడ్లో తెచ్చినా అసలు ప్రాబ్లం అయితే లేదన్నమాట. అన్ని ఇచ్చి ఇది కాస్త తగ్గించినట్లు అనిపించింది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే నైట్రాక్స్ కన్సిస్టర్ కలిగినటువంటి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ మినహాయిస్తే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సస్పెన్షన్ వైజ్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే లేదన్నమాట. ఇక ఈ వెహికల్ యొక్క ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. చూడటానికి యానిమల్ ఫేస్ కట్ తోటి ఫ్రంట్ నుంచి చూడటానికి RS200 యూనిక్ గా ఉంటుంది. సో ఎవరైనా సరే వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా కూడా దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ తోటి చాలా అంటే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతారన్నమాట. చాలా నచ్చుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఈసారి మనకు కాస్త చైన్స్ అయితే ఉన్నాయి. ఇదివరకు టైల్ ల్యాంప్ కొంచెం డిఫరెంట్గా ఉండేదన్నమాట. టైల్ ల్యాంప్ కాస్త కొత్తగా ట్రై చేద్దామని చూశారు, కానీ అది అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బట్ ఈసారి టైల్ ల్యాంప్ అయితే మాత్రం చాలా యూనిక్గా అనిపించింది అనమాట. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ప్లేట్కి ఇరువైపులా మనకి టైల్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్న LED, ఆ LED లోపలే మనకి వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది చాలా అంటే చాలా కొత్తగా ఉంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తున్నప్పుడు సో మనకి RS200 ఒక పెద్ద టైర్ తోటి దాని మీద ఉన్నటువంటి ఈ టైల్ ల్యాంప్ ఇలాంటి సిగ్నేచర్ టైల్ ల్యాంప్ తోటి
చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈసారి. సో ఈ అప్డేట్ అయితే మాత్రం ఈసారి ఇరక్కొట్టేసిందని చెప్పొచ్చు RS200 వెహికల్. అలాగే కొన్ని ఎర్గనామిక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 157 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో ఆఫర్ చేస్తున్నారు. 805 మిల్లీమీటర్ల సీట్ హైట్ తోటి అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ప్రైస్ గురించి, మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నాకు ఆన్ రోడ్ ప్రైస్ క్లారిటీగా తెలిస్తే కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను. 1,84,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తోటి RS200 న్యూ వేరియంట్ మనకి అవైలబుల్ గా ఉండబోతుంది అనమాట. సో అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఫ్ కోర్స్ 35 కిలోమీటర్ల మైలేజ్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసిన వస్తుంది. అంతకు మించి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ నేను కూడా చెప్పకూడదు కూడా. సో ఫైనల్ గా RS200కి సంబంధించినటువంటి 2025 అప్డేట్ అయితే ఇది. ఈ అప్డేట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి, లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈ వర్షన్ ఎలా ఉందనే దాని గురించి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి అండ్ మీ ఛానల్, మీ శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్. వెళ్ళేటప్పుడు మాత్రం లైక్ చేయకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.